హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా కొరియన్ స్టైల్ ఆఫ్ డిషెస్ అన్నీ కూడా ఈ వారమంతా తయారు చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ రెండు అద్భుతమైన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. చక్కటి స్ట్యూ, గుమగుమలాడుతూ ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సటిల్గా ఉండడంతో పాటుగానే టేస్టీగా ఉండడంతో పాటుగానే చాలా చాలా హెల్దీ కూడా. మనం కూరలు ఎలాగో చాలా దేశాల వాళ్ళకి స్ట్యూస్ అలాగే వాడుతూ ఉంటారు, డిఫరెంట్ అకంప్లిమెంట్స్ వెళ్తూ ఉంటాయి. అదే క్రమంలోనే ఈరోజు మనం ఒక అద్భుతమైన స్ట్యూని తయారు చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ స్ట్యూ పేరేంటంటే కిమ్చి గే. ఈ కిమ్చి గేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్ కూడా కొద్దిగా వాడుతున్నాము, చిల్లీ సాస్ ఇది. అలాగే టోఫు వాడుతున్నాము, ఇది గార్నిష్ కోసం మాత్రమే వాడతాము, ప్రిపరేషన్లో ఉండదు, కొద్దిగా గమనించుకోవాలి. అలాగే సిసెమ్ సీడ్స్ అంటే నువ్వులు కూడా వాడతాము, ఇది కూడా గార్నిష్లోనే వాడతాము. అలాగే ఇక్కడ చికెన్ సాసేజ్ వాడుతున్నాము, మీరు కావాలంటే వేరే ఏదైనా సరే మీట్స్ వాడుకోవచ్చు అనమాట. చికెన్తో పాటుగానే రెడ్ మీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇక్కడ కిమ్చి దొరకదు కాబట్టి క్యాబేజ్ తీసుకుంటున్నాం అనమాట, దీన్నే మనము కిమ్చి లాగా యూస్ చేసుకుంటాం. అలాగే ఒక రెడ్ చిల్లీ, మామూలు రెడ్ చిల్లీ ఇది ఫ్రెష్ది, అది. అలాగే ఒక డ్రై రెడ్ చిల్లీ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటుగానే కొద్దిగంత వెజిటబుల్ స్టాక్ యూస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేసి మనం నీట్గా సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో యూస్ చేస్తాము, ఇంకా ఏమైనా సరే ఫ్లేవరింగ్ కోసం వాడాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి కదా, చక్కగా వీటి కాంబినేషన్స్లో ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసుకుందాము. ఫటాఫటా అయిపోతాయి అనమాట. ఫస్ట్ అన్ని కటింగ్స్ ఉన్నాయి, కటింగ్స్ తర్వాత కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ కటింగ్కి వెళ్ళిపోదాం. ఒక్కొక్కటే కట్ చేసేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని వంటలు చేసేసుకోవచ్చు అనమాట. మొదటగా నేను గార్లిక్ని చాప్ చేసుకుంటాను. మీకు ఇందాకే చెప్పాను కదా, చాలా చాలా అథెంటిక్ కొరియన్ డిష్ అనమాట ఇది. బాగా ఇష్టపడతారు అక్కడ వాళ్ళు. అయితే వాళ్ళు ఏంటంటే బేసిక్గా చాలా వరకు అన్ని పదార్థాల్లోకి ఈ కిమ్చి అనే దాన్ని వాడుతూ ఉంటారు. అందుకనే కిమ్చి కాంబినేషన్లోనే మనం ఈ వారం మొత్తం చూసినట్లయితే 2-3 డిషెస్ అనే చేసుకునే ఉంటాం. అందుకనే చెప్తాను అనమాట. అయితే మనకు కిమ్చి ఇక్కడ దొరకదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా డైరెక్ట్ క్యాబేజ్ యూస్ చేస్తాము, చైనీస్ క్యాబేజ్ లాంటిది ఏదైనా కూడా. మనకు ఎవరికైనా సరే కిమ్చి అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి లభిస్తుందంటే మాత్రం కిమ్చితో ట్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్ని కూడా చాప్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కల కింద. ఉల్లిపాయలు కూడా కటింగ్ అయిపోయింది కదా. వీటన్ని పక్కన పెట్టేసుకుంటే అడ్డం లేకుండా ఉంటుంది. తర్వాత ఒకటోటే కూడా వేసేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే కూరలు తయారు చేసుకుంటామో చాలా దేశాల వాళ్ళు మన కర్రీ అనే విధంగా అయితే అంటామో అదే విధంగానే స్ట్యూ ప్రిపరేషన్ అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో దీంట్లో మాత్రం బేసిక్గా రైస్ కాంబినేషన్లోనే వెళ్తుంది స్ట్యూ. కాబట్టి మనకు ఇండియన్స్కి కూడా, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా ఈ స్ట్యూ బాగా నచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే దీన్ని రైస్తో పాటు తినచ్చు కాబట్టి. ఈ రెడ్ చిల్లీ అంతటిని కూడా రౌండ్లుగా కట్ చేసుకున్నాం. ఇవేంటంటే స్ట్యూ తయారైనప్పుడు పైకి తేలుకుంటూ డిష్కి కలర్ఫుల్గా కూడా తయారవుతాయి అన్నమాట. చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చిల్లీ మనం హోల్ చిల్లీ వాడుతున్నాను నేను, రెడ్ చిల్లీని, డ్రై రెడ్ చిల్లీని వాడుతున్నాం కదా. దీన్ని ఫ్లేక్స్ కనుక ఉంటే ఫ్లేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ మీ ప్రిపరేషన్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో డ్రై చిల్లీని కూడా కట్ చేసుకున్నాం. కటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ ఐ గో విత్ ద
వేసుకోవాలి. తర్వాత సాసేజ్. ఈ సాసేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. సరే కదా, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గార్లిక్ అండ్ ఆనియన్ని సాటే చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసాను కదా, గార్లిక్ వేస్తాను. కొద్దిగా ఆయిల్ పట్టేసిన వెంటనే ఆనియన్ కూడా వేస్తాను. ఆనియన్ వేస్తాను. గార్లిక్ అండ్ ఆనియన్ కొద్దిగా సాటే అవుతుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది వీటిలోకి. తర్వాత ఒకటొకటిగా మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో నేను ఫస్ట్ చిల్లీ వేస్తున్నాను. రెడ్ చిల్లీ, ఫ్రెష్ రెడ్ చిల్లీ అన్నమాట. రెడీ. నౌ డ్రై రెడ్ చిల్లీ వేస్తున్నాను. అయిపోయాయి కదా ఇప్పుడు. నౌ సోయా సాస్ ఇంకా చిల్లీ పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగంత సోయా సాస్ వేస్తున్నాను. ఈ సోయా సాస్ పడిన వెంటనే మనకు ఆ కొరియన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం. ఇందులో చూసారా ఎన్ని కారాలు వాడుతున్నామో. ఎండుమిరపకాయ వేసాము, పండు మిరపకాయ వేసాము, దాంతోపాటుగానే మళ్ళీ చిల్లీ పేస్ట్ కూడా వేసాము. దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఎంత కారం అవుతుంది ఇది అనే ఉద్దేశం. ఇప్పుడు క్యాబేజ్ షెడ్ చేసాం కదా, ఈ షెడ్ చేసిన క్యాబేజ్ ఒకవేళ మీరు చికెన్ సాసేజ్ కాకుండా ఏదైనా మీట్స్ కనుక వాడుతున్నారనుకోండి, మటన్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి, అవి ఫస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని. సాసేజ్కి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి కుకింగ్ టైం చాలా చాలా తక్కువ పడుతుంది, అందుకని నేను దాన్ని లాస్ట్లో వాడుతున్నాను. రైట్, సూపర్గా అయిపోయింది. ఫైనలీ సాసేజ్ వేస్తున్నాను. సాసేజెస్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, చికెన్ సాసేజెస్, అవి వాటిని వేసుకొని అది కూడా కొద్దిగంతా సాతే అవ్వాలి. కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఇది చెప్పాను ఇందాకే మీకు, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ దానికి కూడా పట్టేందుకు కొద్దిగంత కుక్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఆ సాసేజ్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా మళ్ళీ దీనిలో ఉన్నవి దానికి అంటుతాయో అప్పుడు టేస్ట్ అంతా ఆల్టుగెదర్ ఫ్రెష్గా వస్తుంది అనమాట. ఫైనలీ వెజ్ స్టాక్ వాడుతున్నాం ఇక్కడ. వెజ్ స్టాక్ లేదు అనుకున్నట్లయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యూటిఫుల్. ఫైనలీ సాల్ట్ వేసుకుంటాను. పెప్పర్ మీ చాయిస్ అండి, పెప్పర్ కావాలనిపిస్తే వేయచ్చు, బట్ బై డిఫాల్ట్గా అయితే అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ అంతా చిల్లీ ఆల్రెడీ యూజ్ చేసాం అనమాట. స్పైస్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడేసాం కాబట్టి పెప్పర్ మళ్ళీ అవసరం లేదు. డన్. ఇక్కడితోటి మన స్ట్యూ రెడీ అయిపోయింది. ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా టోఫు, వాటితో గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.
ఇలాగే తింటూ ఉండిపోతాను కానీ సూపర్గా ఉంది. ఇంకో డిష్ కోసం రెడీ అయిపోవాలి కాబట్టి నేను మళ్ళీ సిద్ధం చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నది చక్కటి కొరియన్ డిష్. ఇది యాక్చువల్గా చైనీస్ అయినా కూడా కొరియన్స్ అడాప్ట్ చేసుకున్నారు. దీని గురించి నేను డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే కొరియన్ నూడిల్స్ విత్ బీన్ సాస్. ఈ కొరియన్ నూడిల్ విత్ బీన్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కొన్ని గార్లిక్ అంటే వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయ, కార్న్ స్టాక్ అంటాం కదా, కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాం కొద్దిగా, అలాగే సెసేమ్ అంటే నువ్వులు, కీరా, కొద్దిగా పంచదార, అలాగే బీన్స్ ఏవైతే ఉంటాయి కిడ్నీ బీన్స్ అంటాము లేకపోతే రాజ్మా అంటాం కదా, అలాంటి బీన్స్ని బాగా నానబెట్టుకొని కొద్దిగా దొగడుగా కొట్టుకోవాలన్నమాట. అంటే మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా కాదు, జస్ట్ మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంప వాడుతున్నాం. బంగాళదుంప పీల్ చేశానండి, తొక్క తీశాను, అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది బంగాళదుంపే. ఇంకా కొద్దిగా అంతా చికెన్ వాడుతున్నాం అనమాట. సో వీటన్నింటి కాంబినేషన్లో మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. దానన్నిటితో పాటుగానే ముఖ్యంగా అసలు విషయం చెప్పలేదు కదా, నూడిల్స్ కూడా యూస్ చేస్తున్నాము. నూడిల్స్ మామూలు ఫ్రెష్ నూడిల్సే వాడుతున్నాము. వీటిని ఏంటంటే ఇక్కడికిక్కడే కుక్ చేసుకొని 2 minutes బ్లాంచ్ చేస్తే సరిపోతుంది. బ్లాంచ్ చేసిన తర్వాత యూస్ చేస్తామన్నమాట. సో మొత్తం ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. కుకింగ్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు కటింగ్ ప్రాసెస్ కొద్దిగా ఉంది, కటింగ్స్ కూడా చేసుకుందాం. మొదటగా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయ మొత్తం ఇంత పెద్దది అవసరం లేదండి, కొద్దిగా అయితే చాలు, అందుకనే నేను కొద్దిగానే కట్ చేసుకుంటాను. జస్ట్ ఈ విధంగా నూడిల్స్ వాడుతున్నాం కాబట్టి నూడిల్స్కి అన్నీ కూడా మ్యాచింగ్లో ఉండే విధంగా సన్నగా ఉండే విధంగా చేసుకుంటాము. కాబట్టి దీన్ని కూడా ఈ విధంగా జూలియన్స్లా కట్ చేసుకుంటాం అన్నమాట. Now garlic. Carrot. క్యారెట్ కూడా మొత్తం అవసరం లేదు, కొద్దిగా తీసేస్తున్నాను. ఇది కూడా సేమ్ జూలియన్స్ అన్నమాట. బంగాళదుంప మాత్రం ఉంది, బంగాళదుంపను మాత్రమే జస్ట్ వెజిటేబుల్ లాగా కట్ చేసుకుందాం, క్యూబ్స్ లాగా. మొత్తం అంతా అక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు పెట్టుకొని ప్యాన్ వేడవుతూ ఉంటే మిగిలినవి కూడా కట్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట మనం. ఫైనల్ ఇంకేముంది, ఇది ఒక్కటే మిగిలింది, కీరా మాత్రమే. కీరాను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇందాక మీకు చెప్పానో లేదు, ఇది యాక్చువల్గా ఏషియన్ కంట్రీస్లో చాలా కంట్రీస్ వాళ్ళు చాలా స్టేపుల్ కింద రెగ్యులర్గా యూజ్ చేసే డిష్ అనమాట. ప్రతి రెస్టారెంట్లో ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్స్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిష్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఐమ్ గోయింగ్ విత్ ఆయిల్. ప్యాన్ వేడైపోయింది, కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని సాతే చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేడైంది కదా, గార్లిక్ వేసాను ఫస్ట్. ఆనియన్ కూడా వేస్తాను.
ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి పక్క నుంచి ప్యారలల్గా నూడిల్స్ కూడా బాయిల్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ బ్లాంచ్ అవ్వాలన్నమాట. కాబట్టి ప్యారలల్గా నేను నూడిల్స్ కోసం కూడా ప్యాన్ పెట్టుకుని రెడీ చేసుకుంటాను. వాటర్ వేసుకుందాం. వేడైన తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ కాస్త వేగిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకోవచ్చు. అలాగే ప్యారలల్గా మనకు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కదా, ఇందులో నేను రేమన్ నూడిల్స్ వేస్తున్నాను అనమాట. నూడిల్స్తో పాటు అండ్ కొద్దిగంత ఆయిల్ కూడా కనుక అందులో వేసామనుకోండి, ఉడికినప్పుడు అతుక్కుపోకుండా విడివిడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 వేసేసుకోవచ్చు. ఫస్ట్ బంగాళదుంప వేసాను, తర్వాత క్యారెట్ వేస్తున్నాను, ఆ తర్వాత కీరా. ఇవన్నీ కొద్దిగా సాటే అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఏంటంటే మ్యాష్ చేసి పెట్టుకున్నాము బీన్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దాన్ని కూడా ఫైనలీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని సాస్ లాగా తయారు చేసుకుంటాం అన్నమాట. ఇదివరకు చక్కగా ప్రాపర్గా అయిపోయి ఇప్పుడు ఈ కిడ్నీ బీన్ ఏదైతే సోక్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నామో ఆ మ్యాష్ చేసిన పేస్ట్ని వేస్తున్నాను. ఇది ఆల్రెడీ సోక్ అయి ఉంటుంది, దాంతోపాటుగానే మ్యాష్ కూడా చేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. ఆ తడంతా ఆరిపోయి కొద్దిగా కుక్ అయిపోయిన వెంటనే మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కాస్తంత షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ డిష్ మొత్తం కూడా స్పైసీ కంటే కూడా ఎక్కువ స్వీటర్ సైడ్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఇదేం స్వీట్ కాదు, కానీ నూడిల్స్ జనరలీ స్పైసీగానే తింటూ ఉంటారు. కొరియన్స్ అందులోనూ కొద్దిగా స్పైసీ నూడిల్స్ తింటూ ఉంటారు, కానీ ఈ డిష్ మాత్రమే కొద్దిగా సాఫ్టర్ సైడ్ ఉంటుంది, కొద్దిగా స్వీటర్ సైడ్ ఉంటుంది అన్నమాట. రైట్, మొత్తం అయిపోయాయి కదా. సేమ్ కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే గార్నిష్లో మాత్రమే కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు యూస్ చేయట్లేదు, గార్నిష్లో పెడతాను దాన్ని. ఇప్పుడు దీంట్లో ఏంటంటే స్టాక్ యాడ్ చేసుకుంటాం ఆర్ వాటర్. కొద్దిగా అంత వేసుకుంటే చాలు. ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది కాబట్టి వీటికి పెద్దగా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ సాసేజ్ ఏ విధంగా అయితే ఉంటుందో సాస్ కోసం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చిక్కబరచడానికి తగినంత ఫ్లోర్ యాడ్ చేసుకుంటాం అనమాట, కార్న్ స్టార్చ్. దీన్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోగలిగితే బెటర్, లంప్స్ రాకుండా ఉంటుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది. లేదంటే కొద్దిగా పౌడర్ని మాత్రమే బాగా పలిచినట్లుగా చల్లుకోవాలన్నమాట. రైట్, మనకు సాస్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి, చాలా చక్కగా ఉంది. ప్యారలల్గా ఇంకో పక్క చూసారా, నూడిల్స్ కూడా ఉడికిపోయాయి. ఈ నూడిల్స్ని కూడా ఇప్పుడు వడపోసుకొని దాంట్లో వేసుకొని సరిపోతుంది.
రెడీ అయిపోయింది. ఫైనల్గా దీంట్లో సీజనింగ్ కోసం కొద్దిగంత ఉప్పు అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. రిటర్న్ కదా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని తీసుకెళ్ళి ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టడమే తరువాయి. పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. పర్ఫెక్ట్లీ గుడ్. మీరు చక్కగా వండుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో డిష్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.